జై శ్రీరామ్. వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మనం ఒక మంచి వీడియో తీస్తాను. మొన్న చెప్పాను కదా, పాత ట్రాక్టర్ రేట్ ఎంత పడుతుంది, కొత్త ట్రాక్టర్ రేట్ ఎంత పడుతుంది, అలాగే వచ్చేసి పాత ట్రాక్టర్ ఉంటే మొత్తం ఇంప్లిమెంట్స్ ఎంత ఖర్చు వస్తుందో, కొత్త ట్రాక్టర్ ఓన్లీ ఇంజన్కి ఎంత ఖర్చు వస్తుందో మొత్తం A to Z వీడియో అయితే తీస్తా. వీడియో లాంగ్ అయితే మాత్రం పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెడతా. ఓకేనా? మర్చిపోకుండా వీడియో చూడండి. అలాగే వచ్చేసి వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లేట్ ఉన్న ట్రాక్టర్ కొనాలంటే ఫస్ట్ పాత ట్రాక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఒక పాత ట్రాక్టర్ ఒక 5 సంవత్సరాల ఇంజన్ కొనాలనుకున్నాం అనుకో, ఇంజన్కి ఒక 3 లక్షలు. అలాగే వచ్చేసి ఒక ట్రాలీకి వచ్చేసి మనం ఎంత పెట్టచ్చు అంటే ఒక 80,000 నుంచి 1,00,000. ఓకేనా? 1,00,000, 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. అలాగే వచ్చేసి ఒక కల్టివేటర్ వచ్చేసి మనకు సెకండ్ హ్యాండ్లో వచ్చేసి ఎంత పడుతుంది అంటే మనకు 25-20లో అయితే వస్తుంది. ఓకేనా? 4,20,000. అలాగే వచ్చేసి కేజ్విల్, ఎలాగో కేజ్విల్ కొత్త తీసుకోవాలి కాబట్టి ఒక 35,000 కేజ్విల్. ఓకేనా? 4,50,000. అలాగే వచ్చేసి గొర్రు అయితే వచ్చేసి మనకు 12,000 పడుతుంది. ఓకేనా? 4,62,000. మ్యాక్సిమం మొత్తం టోటల్ ఇంప్లిమెంట్స్ తోటి కొంటే మనకు 5-6 లక్షలలో ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వచ్చేసి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనే ముందు బండి ఎలా ఉంది, ఏం కథ మొత్తం అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా? గేర్ ఆయిల్ చేంజ్ చేసిరా లేదా, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిరా లేదా, ఎన్ని గంటలు తిరిగింది, ఎన్ని గంటలకు క్లచ్ ప్లేట్ చేంజ్ చేసిర్రో మొత్తం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే మనము 5-6 లక్షల్లో బడ్జెట్ పెట్టి ఒక బండి అయితే తీసుకోవచ్చు. ఓకేనా? అలాగే వచ్చేసి ఒక కొత్త ట్రాక్టర్ సంవత్సరాల బండికి మనం 4-5 లక్షలు పెట్టాలి అనుకుంటున్నా. అంటే బండిని బట్టి రేట్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వచ్చేసి మీకు డౌట్స్, ఇంజన్కి ఎంత తక్కువ ఎక్కువ అనుకుంటే మనం ఒక ఇంజన్ కొనాలంటే ఈ రోజులో ఇంజన్ ఏం రేట్ ఉందో దాన్ని బట్టి మన ట్రాక్టర్ పాత ట్రాక్టర్ ఎన్ని రోజులు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో దాన్ని రోజులు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక రోజుకు ఒక 200 లేదా అంటే ఒక 250 చొప్పున మైనస్ చేయాలి. అప్పుడు కొత్త ట్రాక్టర్కు ఎంత పడుతుంది అన్నట్టు దాని మీకు మనకు క్యాలిక్యులేటర్ అర్థమవుతుంది. అలాగే వచ్చేసి మనం మొత్తానికైతే ఒక ట్రాక్టర్ కొనాలంటే, ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనాలంటే మనం 7 లక్షలు పెట్టుబడి పెడితే మన ఇంటి ముంగడికి అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదే కొత్త ట్రాక్టర్ కొని ఎంత ఖర్చు వస్తుంది మొత్తం ఓవరాల్గా ఆ 5 సంవత్సరాలు దాన్ని బాకీ ముట్టేసరికి, దాని ఈఎంఐలు క్లియర్ అయ్యేసరికి మనం ఎంత పైసలు కట్టాల్సి వస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు కొనాలంటే ఈ రోజుల్లో మనకు ఒక మహేంద్ర 475 వచ్చేసి 7,50,000 సంథింగ్ 60,000, అంటే ఒక్కొక్క షోరూమ్కి ఒక ప్రైజ్ ఉంటుంది. దాన్ని బట్టి మనం టోటల్ బండి కొనాలంటే ఒక 8 లక్షలు అనుకో. అలాగే ట్రాక్టర్కి అయితే 8 లక్షలు. అలాగే వచ్చేసి ఒక కొత్త ట్రాలీని కొనాలంటే 2 లక్షలు. ఈ రోజులలో కొత్త కల్టివేటర్ కొనాలన్నా 45,000. అలాగే వచ్చేసి ఒక కేజీల్ సెట్ కొనాలన్నా కేజీల్ 35,000. అలాగే వచ్చేసి గొర్రు 15,000 ఉన్నది, 12,000 ఉంది. అలాగే వచ్చేసి మనం ఇంకా వేరే ఇంప్లిమెంట్స్, రోటివేటర్ కానీ ఇంకా వేరేగా ఏమైనా ఇంప్లిమెంట్స్ మనకు అవసరం ఉన్నాయి కొనుక్కుంటే ఒక రోటివేటర్ కొనాలన్నా 1,00,000 ఉంది. అలాగే వచ్చేసి ఇంప్లిమెంట్స్కే ఎన్ని అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ట్రాలీకి 2 లక్షలు, కల్టివేటర్కు 45,000, 2,45,000. ఒక కేజీలు కొనాలన్నా 45,000. ఎంత అయింది? 2,90,000. 2,90,000. అలాగే వచ్చేసి ఒక రోటివేటర్ కొనన్నా ఒక 1,00,000 రూపాయలు. ఓకేనా? 3 లక్షల చిల్లర. ఇంప్లిమెంట్స్కే మనం అవసరం ఉన్న ఇంప్లిమెంట్స్ కొనాలంటేనే మినిమం ఒక 5 లక్షలు అయితే 4 లక్షలు అయితే అవుతాయి. అలాగే వచ్చేసి ఇంజన్కి వచ్చేసి ఇప్పుడు ఈ రోజులలో 8 లక్షలు ఒక ఇంజన్ ఉందనుకో, సపోజు ఒక 3 లక్షలు అయితే డౌన్ పేమెంట్ కడతాం. 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి మనం బండి తీసుకున్న తర్వాత మనం 5 సంవత్సరాలు అయితే ఈఎంఐ పెడతాం. ఈఎంఐ పెట్టినప్పుడు మనకు 6 మంత్కి ఒకసారి అప్పుడు మనకు 10 ఈఎంఐలు పెట్టుకుంటాం. ఓకేనా? 10 లేదా 8. అలాగే వచ్చేసి 10 పెట్టుకుంటే ఒక్క ఈఎంఐ వచ్చేసి 8 లక్షలకు 3 లక్షలు డౌన్ పేమెంట్ కట్టినప్పుడు 8 లక్షలు ఈఎంఐ అయితే అవుతుంది. మళ్ళీ మనం 5 లక్షలకి ఈఎంఐ పెట్టుకుంటాం. ఈఎంఐ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక్క ఈఎంఐ వచ్చేసి 1,00,000 రూపాయలు వస్తుంది మినిమం. ఆ 1,00,000 రూపాయలు ఒక్క ఈఎంఐ 1,00,000 రూపాయలు అన్నప్పుడు 5 సంవత్సరాలు కట్టేసరికి ఎంత అవుతుందో ఒకసారి 10 కట్టేసరికి ఒకసారి ఆలోచించండి. అదే 10 లక్షలు అయితే అవుతుంది. 10 లక్షలు ప్లస్ ఇది వచ్చేసి మనకు డౌన్ పేమెంటు ఎంత వస్తుందంటే 3 లక్షలు. ఆ 10 ప్లస్ ఈ 3 13 లక్షలు. అలాగే వచ్చేసి ఇంప్లిమెంట్స్ కొనాలంటే మనకు ఇవి ఒక 4 లక్షలు. ఎంత? ఒక బండి రేటు మినిమం 14 లక్షలు అయితే రేటు పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వచ్చేసి మనం అదే సెకండ్ హ్యాండ్ బండి కొన్నామనుకో, అది ఎంత సేఫ్టీ ఉందో ఒకసారి సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని తర్వాత ఒక సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత నడుపుకొని అమ్మితే ఎంత సేఫ్టీ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?
ఇప్పుడు మనం ఓవరాల్‌గా సెకండ్ హ్యాండ్ బండి కొనాలంటే 6,00,000 లేదా 7,00,000 లేదా 5,00,000 అంటే మన బడ్జెట్‌ని బట్టి, మోడల్ బట్టి అయితే మనం బండి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మినిమమ్ అదే బండి ఎక్స్‌చేంజ్ పెట్టి మళ్ళీ మనం కొత్త బండి తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త ట్రాలీ చేయాలంటే 2,00,000 ఉంది. అదే సెకండ్ హ్యాండ్ ట్రాలీ కొనాలంటే మినిమమ్ 2,00,000 నుంచి 2,20,000 అవుతుంది, 30,000 అవుతుంది. అదే సెకండ్ హ్యాండ్ ట్రాలీ 1,00,000 వస్తుంది. దానికి దీనికి పోల్చుకుంటే డబ్బులైతే అమౌంట్ తక్కువైతుంది. అలాగే వచ్చేసి మనము ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంటే 7,00,000లో ఒక బండి అయితే తీసుకోవచ్చు. ఓకేనా. 7,00,000 బండి తీసుకోవచ్చు. అదే మనము ఓన్లీ ఇంజన్ మాత్రమే 8,00,000 అయితే ఖర్చొస్తుంది. ఇంజన్ 8,00,000 వస్తుంది. అలాగే వచ్చేసి అదే ఇంజన్‌కు ఈఎంఐలతోటి పోల్చుకుంటే 12, 13 లక్షలు అయితే ఖచ్చితంగా అవుతది. మళ్ళీ దానికి ఇంప్లిమెంట్స్ యాడ్ చేయాలి. ఇంప్లిమెంట్స్ తోటైతే మనకు 16, 17 లక్షలు అవుతుంది. ఇదైతే గమనించండి. దేంట్లో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంటే సేఫ్టీ ఉందో, లేదా కొత్త ట్రాక్టర్ కొంటే సేఫ్టీ ఉందో మీరే ఆలోచించుర్రి. అలాగే వచ్చేసి ఇంప్లిమెంట్స్, ఇంజను అవన్నీ పోల్చుకునేసరికి కొత్త బండికి 16, 17 లక్షలు అవుతుంది. దానికి వచ్చేసి మనకు 7 లక్షలు అయితే బండి అయితే వచ్చేస్తుంది. ఓకేనా. కొత్త ట్రాక్టర్ కొనాలంటే 16, 17 లక్షలు అవుతున్నాయి. అదే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనాలంటే 7 లక్షలు, 8 లక్షలు అయితే మనకు బండి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కొత్త ట్రాక్టర్ కొనే వాళ్ళకు, కొందరికి కొత్త ట్రాక్టర్ సబ్సిడీలో తీసుకునే వాళ్ళకైతే అవసరం. ఎందుకంటే వాళ్ళకు ట్రాలీ కొత్తది కావాలి, అలాగే వచ్చేసి ఇంజన్ కొత్తది కావాలి. కాబట్టి వాళ్ళు సబ్సిడీ యూజ్ చేసుకోవడానికి మాత్రం వాళ్ళు కొత్తది వాడతారు. అలాగే వచ్చేసి మనం కూడా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనుక్కొని మనకు టోటల్ ఇంప్లిమెంట్స్ ప్రతి ఇయరు మనకు అరిగిపోయేటి ఏంటి అంటే ఎక్కువ శాతం కేజీలు తప్ప ఏవి కూడా మనకు అంటే ఇట్లా ఖరాబ్ అయితే కావు. ఓకేనా. మనం వాడుతూ పోతే మనకు పైసా రొటేషన్ అయిన కొద్దీ కూడా మనం అప్పుడప్పుడు అమౌంట్ చేంజ్ చేసుకుంటా బండి వస్తువు అయితే తీసుకోవచ్చు. సపోజ్ ఒక ట్రాలీ కొన్నాం అనుకో, మనకు కొత్త ట్రాలీ కావాలంటే, ఇప్పుడు ఇంజన్ ట్రాలీ కొన్నా ఈ రోజులలోనే, అప్పుడు ఏం చేస్తా అంటే నేను కొత్త ఇంజన్ చేంజ్ చేయాలనుకుంటే ఆ ఇంజన్ ఎక్స్చేంజ్ పెట్టిందనుకో, దాన్ని బట్టి ఎక్స్చేంజ్ వాళ్ళు అయితే మనకు ఒక 3 లక్షలు అయితే పెడతారు. అంటే ఇప్పుడు మనం 3 లక్షలు ఇప్పుడు పెట్టి తీసుకున్నా, మనం సంవత్సరం తర్వాత ఎక్స్చేంజ్ పెట్టినా కానీ ఎక్స్చేంజ్ రేట్లో మనకు కొత్త బండి ఎక్స్చేంజ్ రేట్లో ఇస్తారు, పాత బండి ఎక్స్చేంజ్లో తీసుకుంటారు. ఇంజన్ అయితే 3 లక్షలు ఎటు పెట్టి అయితే 3 లక్షలు తీసుకుంటారు. అలాగే వచ్చేసి మనం దాంట్లోగా మిగతా ఫైనాన్స్ చేసుకొని అప్పుడు మనకు సగం అమౌంట్ అరేంజ్ అవుతాయి కాబట్టి అప్పుడు ఫైనాన్స్ చేసుకొని అప్పుడు మనం చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఒక ట్రాలీ, మీరు సపోజ్ ట్రాలీ కొత్తగా కావాలనుకుంటున్నారనుకో, అప్పుడు ఆ ట్రాలీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేసి కొత్త ట్రాలీ కూడా, అంటే ట్రాలీ వేరే వాళ్ళకి అమ్మేసి కొత్త ట్రాలీ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక్కటేసారి అంతా పెట్టుబడి పెట్టి బాధపడే బదులు ఈ తక్కువ అమౌంట్ పెట్టి ఫస్ట్ ఫీల్డ్ అనేది చూసుకొని తర్వాత మీరు వేరే ముంగటికైతే ఒక అడుగు అయితే వేయచ్చని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చేసి ఒక హైప్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.